హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీ అయిన మసాలా బీరకాయ కర్రీని చేస్తున్నాను. దానికోసం అర కేజీ బీరకాయలని తీసుకొని వాటిని పీల్ తీసేసి శుభ్రంగా కడుక్కొని అడ్డంగా కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నాను. ఇంకా ఒక బాణీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి మీడియం సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసుకొని బాగా ఫ్రై చేశాను. ఇంకొక ప్యాన్లో కొన్ని గసగసాలను వేసి అవి బాగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జారీలోకి తీసుకున్నాను. అదే ప్యాన్లో కొన్ని పల్లీలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా కొన్ని జీలకర్ర మెంతులను కూడా దోరగా ఫ్రై చేసుకున్నాను. వాటన్నిటిని మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకొక జారీలోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం చింతపండు, 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. అందులో మన స్పైసీకి తగ్గట్టుగా కారము, పసుపు, ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం ధనియా పౌడర్, ముందుగా పౌడర్ చేసుకున్న గసగసాలు, పల్లి, జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసేసి అన్నీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను కొంచెం వాటర్ వేసి. తర్వాత ఈ పేస్ట్ను పక్కకెట్టుకొని ముందుగా కట్ చేసుకున్న బీరకాయలలో ఫిల్ చేసుకున్నాను. అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసి ముందుగా స్టఫ్ చేసుకున్న బీరకాయలని కూడా వేసాను. బీరకాయలు అన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా కలుపుకొని సన్నని మంట పైన మూత పెట్టి 10 మినిట్స్ ఫ్రై చేశాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్లో ఉడకనిచ్చాను. తర్వాత వాటిని ఇంకొకసారి కలుపుకొని ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్టును మొత్తం వేసాను. ఆ మసాలా అంతా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉంచి తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసాను. తర్వాతకి అవన్నీ కలిపి ఆయిల్ పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికించాను. అంతే, ఎంతో టేస్టీగా అయిన బీరకాయ మసాలా రెడీ. ఈ వీడియో అయితే నేనే తీస్తున్నానండి, కాబట్టి అటు ఇటు పోతుంది. నచ్చితే కామెంట్ చేయండి. ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో వంట చేస్తున్నాను కాబట్టి అటు ఇటు వెళ్తుంది వీడియో.